అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పట్టుకుంటే లక్ష 7వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి కథలోకి వెళ్దామా? డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి దూరంగా గడ్డిలో క్రోటన్స్ వెనక కూర్చున్నారు నజీం, రాజు. నువ్వు మా జాతి వాడివి కాకపోవటం నా దురదృష్టం అన్నది నజీం కూర్చోగానే. ఏ అని అడిగాడు రాజు. నాన్నగారికి మీ జాతి వాళ్ళంటే గిట్టదు అని. అదేమిటి, మీ నాన్నగారు చాలా ఉదారమైన భావాలు, ఆధునిక దృక్పథం గల మనిషి అని పత్రికల్లో రాస్తారే. నజీం నవ్వి, అదంతా నాటకం. నిజానికి మా నాన్నగారు చాలా ఛాందసుడైన ముస్లిం. మీతో ఇంత స్నేహంగా ఉన్నానని తెలిస్తేనే ఊరుకోరు. ఏం చేస్తారు? నన్ను ఇంట్లోంచి కదలనివ్వరు. అయితే మనమేం చేద్దాం నజీం? నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా నేను బ్రతకలేను. నువ్వు ఒకరోజు ఉండగలవేమో కానీ నేను ఒక గంట అయినా ఉండలేను అంటూ ఆమె అతని అరచేతిని తీసుకుని తన చెంపక రాసుకుంది. రాజు రెండో చెయ్యి ఆమె భుజం మీద వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఆమె తల తన ఒళ్ళో పెట్టుకుని ఆమె పెదవులను లేతగా ముద్దు పెట్టుకుని, నజీం, అయితే మనకు మోక్షం ఎలా అని అడిగాడు. ఏమో, నాకేమీ పాలు పోవటం లేదు. ఒకటి మాత్రం నిశ్చయంగా తెలుసు, నాన్నకు తెలిస్తే మళ్ళీ ఈ జన్మలో నిన్ను నన్ను కలుసుకొనివ్వరు. రాజు ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు 10 నిమిషాల పాటు. ఏమిటి ఆలోచిస్తున్నావు రాజు అని అడిగింది. మీ నాన్నగారిని గురించి నాకేమైనా తెలిస్తే అన్నాడు. మీ నాన్నగారిని మా నాన్న గురించి నీకేమైనా తెలియటం ఏమిటి అడిగింది ఆశ్చర్యంతో. రహస్యం. రహస్యమా? నాకేం అర్థం కావట్లా, వివరంగా చెప్పు. ఎవరికి బయట వాళ్ళకి తెలియకూడని రహస్యాలు ప్రతి మనిషికి ఉంటాయి. అటువంటి రహస్యం మీ నాన్నకు సంబంధించింది నాకు తెలిస్తే ఇష్టం లేకపోయినా మన స్నేహానికి ఒప్పుకుంటారు. ఆ రహస్యం బయటపడతానేమోనన్న భయం వల్ల. నజీం నవ్వి, నువ్వు డిటెక్టివ్ పుస్తకాలు ఎక్కువ చదువుతాలా అంది అతను ఒళ్ళోంచి తల పైకెత్తి కూర్చుని. అరగంట ఇద్దరూ పార్కులో గడిపిన తర్వాత లేచారు. అప్పటికి బాగా చీకటి పడింది. నజీం మ్యారేజ్ కార్ ఎక్కి స్టార్ట్ చేసి, రా నేను దింపి వెళ్తాను అంది. నాకు ఇప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు. ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తావు? కాసేపు తిరిగి వెళ్తాను, నువ్వు వెళ్ళు. ఆలస్యం అయితే మీ నాన్నగారికి అనుమానం కలుగుతుంది. నజీం కారు పోనిచ్చింది. నెమ్మదిగా అడుగులు అడుగేసుకుంటూ రాజు గేటు వైపు నడుస్తున్నాడు. కదలకు, అలాగే నిల్చో మిస్టర్ అన్న బెదిరింపు వినిపించింది రాజుకి. పక్కనే ఉన్న క్రోటన్స్ వెనకనిచ్చి రాజు ఆగిపోయాడు. మరుక్షణం ఎవరో ఇంకో పక్క నుంచి రాజు పక్కకు వచ్చి భుజంపై చేయేశారు. ఎన్నేళ్ల నుంచో తెలిసిన ఆప్తమిత్రుల్లాగా. ఎవరు నువ్వు అడిగాడు రాజు. నేను ఆ ప్రశ్న అడగడానికే వచ్చాం. నేనెవరో అడగదలుచుకుంటే ఈ బెదిరింపులు, దౌర్జన్యం దేనికి? ఇప్పుడు నీకు జరిగిన నష్టం, కలిగిన హాని ఏమీ లేదుగా. ఎవరు నువ్వు? మనిషిని. అలా పొగరుగా జవాబు చెప్పకు. నీ పేరేంటి? రాజు. నజీంతో ఎందుకు స్నేహం చేసుకున్నావు? అందమైన అమ్మాయి కనుక. ఎవరమ్మాయో తెలుసా నీకు? తెలుసు, బాద్షా కూతురు. ఇంకెప్పుడు నజీమును కలుసుకోకు, తోలు ఒలిచేస్తాం. బాద్షా అలా చెప్పమని చెప్పారా? ఎవరు చెప్పమంటే నీకెందుకు? చెప్పిన మాట విను. వెనకపోతే పెడీమని చెంప మీద దెబ్బ పడింది. వెనకపోతే ఒంట్లో ఎముక ఉండదు అని రాజుని ఒక తోపు తోశాడు వెనక నుంచి. రాజు పూల మొక్కల మీద పడ్డాడు. అతను లేచేటప్పటికీ ఎవరూ లేరక్కడ. చేతులు బట్టలు దులుపుకొని పార్కులోంచి బయలుదేరారు. ఇక నజీం కారు పోర్టికోలో ఆపి హాల్లోకి వెళ్ళగానే బాద్షా టెలిఫోన్ హుక్కు మీద పెట్టేసి, ఎక్కడికమ్మా వెళ్ళావు అడిగారు కూతుర్ని. అలా షికార్కి వెళ్ళొచ్చాను. ఎవరితో? ఫ్రెండ్తో. ఆడా మగ? మగ. పేరు? నజీం క్షణంసేపు ఆలోచించి, అబద్ధం చెప్పటం ఇష్టం లేక రాజు అంది. రాజు? అతను ఎవరో, అతను ఉద్యోగం ఏమిటో, ఎందుకు నీతో స్నేహం చేశాడో తెలుసా? నా మీద ఇష్టమై అంది నెమ్మదిగా. కాదు, నా గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని నీతో స్నేహం చేశాడు. అతని పేరు రాజు. నిజమే. ఉద్యోగం తెలుసా? డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్. నజీం తండ్రిని ఆశ్చర్యంతో, మీకెలా తెలుసు అని అడిగింది. నువ్వెవరో ఒక యువకుడితో తిరుగుతున్నావని తెలిసి అతని గురించి వాకప్ చేయించాను. డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ అయితే నాతో అతను అబద్ధం ఎందుకు చెప్పాడు అడిగింది నజీం. నువ్వే ఆలోచించు.
ఒక డిటెక్టివ్ అబద్ధం చెప్పి నీతో ఎందుకు స్నేహం చేసుకున్నాడో నిన్నేమైనా అడిగాడా నా గురించి, అబ్దుల్ రజాక్ గురించి ఆలోచించి చెప్పు అన్నాడు బాద్షా. నజీం కళ్ళల్లో నీళ్లు నిండాయి. అతను నన్ను నీ గురించి ఏం అడగలేదు అంది. ఇంకా అంతవరకు రాలేదన్నమాట మీ స్నేహం. ఇక ఎప్పుడు అతనితో మాట్లాడకు, అతన్ని కలుసుకోకు, వెళ్ళు అన్నాడు బాద్షా. నజీం తల వంచుకుని తిన్నగా తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. రాజు తనను మోసం చేయటానికే తనతో స్నేహం చేసుకున్నాడనే విషయం నమ్మలేకుండా ఉంది. అతని చూపుల్లో లాలన, అతని మాటల్లో ఆత్మీయత, అతని చేష్టల్లో ఆపేక్ష తలుచుకుని కుమిలిపోతోంది. ఒకసారి అతన్ని కలుసుకుని మొహం మీద అడిగేస్తే అతను తనకు మళ్ళీ కనిపిస్తాడా? తన తండ్రి మనుషులు అతను హెచ్చరించుంటారు తమ ఇంటి పక్కలకు రావద్దని. తన నుంచి తన తండ్రిని గురించి తెలుసుకోవటానికి కాదు తనతో స్నేహం చేసింది. అతను డిటెక్టివ్నని తనతో నిజం చెప్పకపోవడానికి కారణం వేరే ఉంటుండాలి. డిటెక్టివ్ అని చెప్తే తను స్నేహం చేయనని అనుకుని ఉంటాడు. మర్నాడు తనే ప్రయత్నించాలి అతన్ని కలుసుకోవటానికి. ఎందుకు మర్నాటి వరకు ఇప్పుడే ప్రయత్నించచ్చుగా అనుకుని పక్క మెంచి లేచి నెమ్మదిగా అడుగులు అడుగేసుకుంటూ కిందకి వెళ్ళింది. హాల్లో మెట్ల పక్కన బల్ల మీద ఉన్న టెలిఫోన్ దగ్గర డైరెక్టరీ చూసి డిటెక్టివ్ యుగంధర్ నెంబర్ తిప్పింది. హలో అని వినపడగానే నజీం గుండె దడదడమంది. అది రాజు కంఠస్వరమే. రాజు, అవును నేను నజీంని. తెలుసుకున్నావన్నమాట. ఈ టెలిఫోన్ నెంబర్ ఎవరు చెప్పారు? మీ నాన్నగారు చెప్పుంటారు. అవునా అడిగాడు రాజు అవతల నుంచి నవ్వుతూ. రాజు, నాతో ఎందుకు అబద్ధం చెప్పావు అడిగింది నజీం వణుకుతున్న కంఠంతో. చెప్పవలసిన వచ్చింది నజీం. అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించు. క్షమించను. ఎందుకు అలా అబద్ధం చెప్పావో చెప్పు. చెప్పలేను. చెప్పవా? చెప్పవా ప్లీజ్. నువ్వు నా మీద చూసిన ఇష్టం అంతా ఉత్త నటన అన్నమాట, అంత నాటకం అన్నమాట. ఎంత నీచుడివి అని టపీమని టెలిఫోన్ డిస్కనెక్ట్ చేసి తన గదిలోకి పరిగెత్తింది నజీం. రాజు టెలిఫోన్ దగ్గర నిలబడి ఆలోచిస్తున్నాడు. నజీంను ఆ విధంగా నొప్పించినందుకు అతనికి చాలా విచారంగా ఉంది. కానీ తన వృత్తిలో అటువంటి నాటకాలు ఆడక తప్పదు. ఇప్పుడు తన ఇబ్బందుల్లో పడ్డాడు. నజీంతో స్నేహం చేసుకుని ఆమె ద్వారా బాద్షా ఇంట్లో ప్రవేశించవచ్చు అనుకున్నాడు. ఇప్పుడు అవకాశం పోయింది. ఏం చేయాలి? డిటెక్టివ్ యుగంధర్ లేడు తనకు సలహా ఇవ్వటానికి. తనే పథకం ఆలోచించాలి. ఆలోచించి ఆచరించాలి. సిగరెట్ వెలిగించి అక్కడే కూర్చున్నాడు ఆలోచిస్తూ. ఇక హలో, గుడ్ ఈవినింగ్ జెంటిల్మెన్ అంటూ బాద్షా వెళ్ళి కుర్చీ లాక్కుని అబ్దుల్ రజాక్కి స్వరాజ్యరావుకి ఎదురుగా కూర్చున్నాడు. హలో, గుడ్ ఈవినింగ్ అన్నాడు అబ్దుల్ రజాక్ సిగరెట్ యాస్ట్రేలో పడేసి. ఇంకా మళ్ళీ ఈ నెల 29వ తారీఖు వరకు నేను ఇక్కడికి రావడానికి వీలుండదు. వీలు పడినా రావటం మంచిది కాదు. 29వ తేదీ వచ్చి 30వ తేదీ కార్యక్రమం వివరంగా చర్చిస్తాను. అప్పటి వరకు మీ ఇద్దరు హాయిగా తిని నిద్రపోండి అన్నాడు బాద్షా. మీరు ఇక్కడికి రావడం ఎందుకు మంచిది కాదు అడిగాడు అబ్దుల్ రజాక్. ఇప్పటి వరకు అధికారులకు నా మీద ఎన్నడూ ఎటువంటి అనుమానం కలగలేదు. మా మనుషులు ఎంతోమంది పోలీసులకి, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి చిక్కారు. కానీ నా పేరు ఎవరూ బయట పెట్టలేదు. అందువల్ల నా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాఫీగా సాగుతూ వచ్చాయి. మరి ఇప్పుడు అడిగాడు రజాక్. ఇప్పుడు అధికారులకు నా మీద అనుమానం కలిగినట్టు తోస్తోంది. మీకు ఆ అనుమానం ఎందుకు కలిగింది అడిగాడు స్వరాజ్యరావు. డిటెక్టివ్ యుగంధర్ మీకు బాగా తెలుసుగా. అతని అసిస్టెంట్ రాజు నా కుమార్తె నజీంతో స్నేహం చేసుకున్నాడు. రజాక్ నవ్వి, మీ అమ్మాయి అందమైంది, అతను యువకుడు అన్నాడు. అతను యువకుడే. తను ఫలానా అని చెప్పి నజీంతో స్నేహం చేసుకున్నట్టయితే నాకు అనుమానం కలిగేది కాదు. తను డిటెక్టివ్ అని చెప్పకుండా నజీంతో స్నేహం చేసుకున్నాడు. అబ్దుల్ రజాక్ మళ్ళీ నవ్వి, డిటెక్టివ్ అని చెప్తే మీ అమ్మాయి స్నేహం చేయదని నిజం చెప్పలేదేమో అన్నాడు. అది కారణమై ఉండొచ్చు. లేదా యుగంధర్ రాజుని పంపించుండొచ్చు. నా కుమార్తె ద్వారా నా గురించి తెలుసుకుందామని యుగంధర్ స్పెషల్ ఇంటెలిజెన్స్ వాళ్ళతో కలిసి చాలా కేసులు దర్యాప్తు చేశాడు. ఎస్ఐనేజ్ కేసుల దర్యాప్తుకి యుగంధర్ సహాయం అడిగే ఉంటుంది ప్రభుత్వం. కనుక నేను జాగ్రత్త పడటం మంచిది అన్నాడు బాదుషా. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, ఎవరైనా మిమ్మల్ని కనిపెట్టి వచ్చి ఈ చోటు కనుక్కున్నారేమో అన్నాడు రజాక్. జాగ్రత్త పడ్డాను. ఎవరైనా నన్ను వెంటాడి ఇక్కడ వరకు వచ్చి ఉండటం అసంభవం. కానీ ఇక్కడికి వచ్చేందుకు ప్రతిరోజు ఇంత శ్రమ పట్టడం కష్టం, రిస్క్ ఎక్కువ. కనుక మళ్ళీ అప్పుడే రాను అన్నాడు బాదుషా. మీరు రాకపోతే మీ కార్యక్రమాలు ఎలా సాగుతాయి? ఇదేగా మీ కేంద్ర కార్యస్థలం. ఆ పని నీకు అప్పచెప్తున్నాను రజాక్. హకీం ఇక్కడే ఉంటాడు. ఈ గదిలో టెలిఫోన్ ఉంది. రిసీవర్ ఇద్దామంటే 2 నిమిషాల్లో నాకు కనెక్ట్ చేస్తారు. మా ముఠా వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళని ఆ గదిలోకి తీసుకొస్తారు. వాళ్ళతో మాట్లాడి
వాళ్ళు చెప్పేది టెలిఫోన్లో నాకు చెప్పు. రజాక్ కనుబొమ్మలు చిట్లించి నాకు ఇటువంటి పనులు నచ్చవు అన్నాడు. ఏ, నువ్వు ఇంకా 10 రోజులు ఎలాగో ఈ గదిలో ఉండవలసిందేగా, నీకేం తోస్తుంది? ఈ కాస్త సాయం నాకు చేసి పెడితే నీకేమిటి ఇబ్బంది అడిగాడు బాద్షా. నేను చేయనంటే మీరు ఊరుకుంటారా? సరే అన్నాడు రజాక్. గుడ్, థ్యాంక్స్, మళ్ళీ 29వ తేదీన కనిపిస్తానని బాద్షా వెళ్ళిపోయాడు. ఇక రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కమిషనర్ ఆఫ్ పోలీస్, స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్, రాష్ట్ర రాజకీయ నాయకులిద్దరూ హోంమంత్రి గదిలో సమావేశమయ్యారు. అది 28వ తేదీ. ఎల్లుండి సాయంకాలం బీచ్లో మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేశాం. ఢిల్లీ నుంచి, పంజాబ్ నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి నాయకులు వస్తున్నారు. కొంతమంది అప్పుడే వచ్చేశారు. ఇప్పుడు ఈ ఆఖరి నిమిషాన ఈ సమావేశం వాయిదా వేయమంటే ఎలా చెప్పండి అడిగాడు ఒక నాయకుడు, ద్విపది బాబు. ఈ సమావేశానికి అగ్రనాయకులు కూడా వస్తారు కదూ? అవును అన్నాడు ద్విపది. అగ్రనాయకులను ఒకరినో ఇద్దరినో హత్య చేయడానికి పరిస్థాన్ గూఢచారులు కుట్ర పన్నుతున్నారని తెలిసింది. మన దురదృష్టవశాత్తు వారికి ప్రమాదం సంభవించిందంటే ఇంకేమైనా ఉందా? దేశం గగ్గోలు అవుతుంది. ఈ సమయంలో వారిని మనం పోగొట్టుకోలేం అన్నాడు హోంమంత్రి. వారికి ప్రమాదం సంభవించాలని మేము కోరటం లేదు, కానీ పరిస్థాన్ గూఢచారులకు భయపడి రాజకీయ సమావేశాలు నిలుపు చేయమని మీరు చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. పోలీసులు ఏమయ్యారు? స్పెషల్ ఇంటెలిజెన్స్ మనుషులు ఏమయ్యారు? ఆర్మీ ఏమైంది? అవసరమైతే ఆర్మీని పిలిచి నాయకులకు రక్షణ ఏర్పాటు చేయండి, కానీ సమావేశం ఆపేయమని అడగకండి. జనం వింటే నవ్విపోతారు అన్నాడు ద్విపది. ఈ సమావేశానికి ఎంతమంది వస్తారు? దాదాపు 2 లక్షలకు పైగా వస్తారనుకుంటున్నాం. 2 లక్షల మందిని ప్రతి ఒక్కరిని సోదా చేసి జేబులో కత్తి కానీ పిస్తోల్ కానీ లేకుండా జాగ్రత్త పడటం జరిగే పనేనా? మీరే చెప్పండి అన్నాడు ఐజీ. అందరినీ ఎందుకు సోదా చేయటం? వేదిక దగ్గర కూర్చునే వాళ్ళ మాత్రం సోదా చేయండి. వేదిక దగ్గర కూర్చునే వాళ్ళు రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ సభ్యులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళను సోదా చేయమంటారా? వాళ్ళను సోదా చేసి ప్రయోజనం ఏమిటి? నాయకులని ఊరేగిస్తారా? అవును, అప్పుడు జరిగితే సెక్యూరిటీ మెజర్స్ ఎన్ని తీసుకున్నా తీసుకోండనే ఉంది. అందుకే వాయిదా వేయమంటున్నాం. ఇటువంటి ప్రమాదం ఉందని తెలిసి మీరు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు అడిగాడు ద్విపది. పట్టుకోవటానికి ప్రయత్నించాం. డిటెక్టివ్ యుగంధర్ సహాయం కోరాం. డిటెక్టివ్ యుగంధర్ కూడా పట్టుకోలేకపోయారా? ఆయన నుంచి మాకేమీ వర్తమానం అందలేదు. అందుకే మీ సమావేశం వాయిదా వేయమని అడుగుతున్నాం అన్నాడు హోంమంత్రి. ద్విపది మొహం చిట్లించి, క్షమించాలి, ఈ సమావేశం వాయిదా వేయటానికి వీల్లేదు. మీరు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోండి అన్నాడు. హోంమంత్రి చిన్నగా నవ్వి, నాకు తెలుసు మీరు ఇలా అంటారని. మా సర్వశక్తులు ఉపయోగిస్తాం భద్రతా ఏర్పాట్లు చేయటంలో అని ద్విపదికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ద్విపది, అతనితో వచ్చిన రాజకీయ నాయకుడు వెళ్ళిపోయారు. డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మీటింగ్ జరపడానికి వీల్లేదని పోలీస్ కమిషనర్ చేత నోటీస్ ఇప్పిద్దాం అన్నాడు ఐజీ. హోంమంత్రి తల విదిలించాడు. ఇది మున్సిపల్ ఎలక్షన్ మీటింగ్ కాదు, ఏ ఒక చిన్న రాజకీయ పార్టీ సమావేశం కూడా కాదు. దేశంలో అన్ని రాజకీయ పార్టీల సమ్మేళనం ఇది. అధికారంలో ఉన్న పార్టీ కూడా ఉంది. నెల రోజుల క్రితం పలానా చోటు మీటింగ్ జరుపుదామని ప్రకటించారు. కమిషనర్కి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇప్పుడు నా అనుమతి నిరాకరిస్తే ఎంత గోలవుతుంది? కారణం చెప్పమని పత్రికల్లో గొడవ చేస్తారు. అసలు కారణం చెప్పామా, పోలీసులు అంత అసమర్థులా అంటారు. కనుక సమావేశం జరగకూడదు. మనం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. డిటెక్టివ్ యుగంధర్ నుంచి ఇంతవరకు ఏ కబురు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు హోంమంత్రి. సమావేశం ఆపమని యుగంధర్ కబురు చేస్తే అడిగాడు కమిషనర్. అప్పుడు తప్పకుండా సమావేశం ఆపు చేద్దాం. యుగంధర్ సలహా ప్రకారం ఆపు చేశామనంటే అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఊరుకుంటారు అని హోంమంత్రి చెప్పి కమిషనర్ని పంపేశాడు. ఇక నా మీద బాద్షాకు బాగా నమ్మకం కుదిరింది అన్నాడు రజాక్. నమ్మకం కుదిరింది నిజమే, తన పనులు ఎన్నో మీకు అప్పచెప్పాడు. అయినా ఈ గదిలోంచి మీరు కానీ నేను కానీ బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా ఏర్పాటు చేశాడు అన్నాడు స్వరాజ్యరావు. ఆ కట్టుదిట్టం మీకోసం అనుకుంటా. నేను ఎక్కడికి వెళ్తాను? ఈ గదిలోంచి బయటకు వెళ్తే పోలీసులు నన్ను పట్టుకుంటారుగా, అందుకని నేను వెళ్ళనని అతనికి తెలుసు. స్వరాజ్యరావు నవ్వి, ఆ ధైర్యంతోనే బాద్షా తన గూఢచారి వృత్తికి సంబంధించిన రహస్యాలన్నీ మనకు తెలియనిచ్చాడు. ఆ మాటకు వస్తే మీరు కానీ నేను కానీ ప్రాణాలతో వెళ్ళమని బాద్షాకు గట్టి నమ్మకం ఉండాలి అని స్వరాజ్యరావు అంటూ ఉండగా రజాక్ పెదవుల మీద వేళ్లు పెట్టుకుని అన్నాడు, కళ్ళతో కప్పు వైపు చూపిస్తూ. స్వరాజ్యరావు నాలిక కొరుక్కుని తల ఊపాడు.
కప్పులో ఒక చిన్న రంధ్రం ఉంది, దాని వెనక మైక్రోఫోన్ ఉందని, వాళ్ళ సంభాషణ అంతా బాద్షా కానీ బాద్షా అనుచరులు కానీ వింటున్నారని స్వరాజ్యరావుకు తెలుసు. 5 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. చటక్కన గది చీకటైంది. నిమిషం తర్వాత మళ్ళీ దీపాలు వెలిగాయి. ఆలోగా హకీం ఇంకో ఇద్దరు గదిలోకి వచ్చారు. ఎవరు వీళ్ళు అడిగాడు రజాక్ దర్జాగా. ఇతని పేరు బక్షి, అతని పేరు జన్నా, హకీం చెప్పాడు. వచ్చిన పనేమిటి అడిగాడు రజాక్. బక్షి అనే అతను హకీం వైపు చూసి నువ్వు వెళ్ళు అన్నాడు. హకీం భుజాలు సరిచి దీపం ఆర్పేశాడు. నిమిషం తర్వాత మళ్ళీ దీపం వెలిగింది. హకీం అక్కడ లేడు. చెప్పండి అన్నాడు రజాక్. రెడ్ హిల్స్ చెరువు ఫిల్టర్స్ని విధ్వంసం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. అన్ని ఏర్పాట్లు అంటే ఏమిటి చేశారు? ప్రతి ఫిల్టరింగ్ ప్లాంట్ దగ్గర, పంపు దగ్గర మన వాళ్ళని పనికి కుదిర్చాం. మన వాళ్ళని పనిలో పెట్టలేని చోట్ల అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి డబ్బాసి చూపించి ముఠాలో చేర్చాం. ఈ నెల 30వ తేదీన పంపింగ్ స్టేషన్లోనూ ఫిల్టరింగ్ స్టేషన్స్లోనూ సాయంకాలం 6 గంటలకు వాళ్ళు బాంబులు పేలుస్తారు. పేలిస్తే ఏమవుతుంది? కాసేపట్లో అక్కడ అధికారులు వాటిని బాగు చేయిస్తారు అన్నాడు రజాక్. వీల్లేదు. ఆ పంపింగ్ స్టేషన్లో పనిచేసేటట్టు చేయాలంటే పెద్ద పెద్ద పంపింగ్ ఇంజన్లు రావాలి. ఇంజన్లుండే భవనాలు కూడా కట్టించాలి. 4 రోజుల పాటు ఈ ఊరికి మంచినీళ్ళు లేక జనం కిటకిటలాడిపోతారు. ప్రభుత్వం మీద ఎదురు తిరుగుతారు. ఫ్యాక్టరీలో పని ఆగిపోతుంది అన్నాడు బక్షి. గుడ్, వెరీ గుడ్. ఏ పంపింగ్ స్టేషన్లో ఏ పేర్లతో మన వాళ్ళు చేరారు అడిగాడు రజాక్. క్షమించాలి అని బాద్షాకి తప్ప ఇంకెవరికీ చెప్పను. బాద్షా మిమ్మల్ని కలుసుకోవటానికి వీలు లేకే నన్ను తన స్థానంలో నియమించారు. చెప్పకపోతే ఎలా? వాళ్ళ పేర్లు మీకు తెలిసుండాలి. ఎందుకు అని అడిగాడు బక్షి. ఏ కారణం వల్లనైనా 30వ తేదీ కాక అంతకుముందు ఆ తర్వాత ఈ విధ్వంసం చేయవలసి వస్తే వాళ్ళకు మేము కబురు అందజేయొద్దు. నేనుంటానుగా, నాకు కబురు చేస్తే సరి. నో, అది రిస్క్. నువ్వు అందుబాటులో లేకపోతే మా పథకాలన్నీ తారుమారైపోతాయి. నాకు చెప్పడం ఇష్టం లేకపోతే బాద్షాకే చెప్పు అని రజాక్ టెలిఫోన్ తీసి బాద్షా కనెక్ట్ చేయమని చెప్పాడు. 2 నిమిషాల తర్వాత బాద్షా పలకగానే రజాక్ బక్షి చెప్పిన విషయం చెప్పి మీరే మాట్లాడండి బక్షితో. వాళ్ళ పేర్లు మనకు తెలియకుండా ఉండటం మంచిది కాదు అని రిసీవర్ బక్షికి ఇచ్చాడు. ఆల్ రైట్ సార్, చెప్తాను. ఇదివరలో మీరు నాకు ఆజ్ఞ ఇచ్చారు ఎవరి పేరు చెప్పొద్దని. మీకే చెప్తాను, రాసుకుంటారా అని బక్షి చకచకా పేర్లు చెప్పడం మొదలెట్టాడు. రజాక్ గబగబా పేర్లన్నీ రాసుకున్నాడు. బక్షి వెళ్ళిపోగానే ఆ కాగితాన్ని ఫైల్లో పెట్టాడు. టెలిఫోన్ మోగింది. రజాక్ రిసీవర్ అందుకున్నాడు. బక్షి వాళ్ళ పేర్లు చెప్పాడు, రాసుకున్నాను. ఆ కాగితం తర్వాత పంపిస్తాను, ఫైల్లో పెట్టు చెప్పాడు బాద్షా. అవసరం లేదు బక్షి, మీకు చెప్తూ ఉండగా నేను రాసుకున్నాను. ఆ కాగితం ఫైల్లో పెట్టేశాను. మీ వద్ద ఆ జాబితా ఉండడం మంచిది కాదు, వెంటనే చింపివేయండి అని చెప్పి రజాక్ రిసీవర్ పెట్టేసి స్వరాజ్యరావు వైపు చూశాడు దీర్ఘంగా. స్వరాజ్యరావు పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. రజాక్ కళ్ళల్లోంచి నిప్పు రవ్వలు రాలుతున్నాయి. 1 గంట తర్వాత హకీం మళ్ళీ గదిలోకి వచ్చాడు ఇంకో మనిషితో. ఇతనెవరు హకీం అడిగాడు రజాక్. హకీం భుజాలు సరిచి తెలియదు అన్నాడు. అవును, ఇతనికి తెలియదు, మీకు చెప్పను, బాద్షాతో మాట్లాడాలి అన్నాడు ఆ వచ్చిన మనిషి. రజాక్ అతన్ని గంభీరంగా చూసి బాద్షా గారితో మాట్లాడటానికి వీలు పడదు, తాత్కాలికంగా ఆయన పనులన్నీ నేను నిర్వహిస్తున్నాను అన్నాడు. అయినా సరే నేను స్వయంగా బాద్షాకే చెప్పడానికి వీల్లేదు అన్నాడు రజాక్ నిశ్చయంగా. అయితే నేను వెళ్ళిపోతాను. గ్రీన్ హోటల్లో రూమ్ నెంబర్ 172లో ఉంటున్నాను. ఇవాళ పొద్దున్నే పరిస్థాన్ నుంచి వచ్చాను. పరిస్థాన్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మనిషిని చెప్పండి అన్నాడు అతను. ఒక్క క్షణం ఆగండి అని రజాక్ టెలిఫోన్ రిసీవర్ తీసి బాద్షా కనెక్ట్ చేయమని చెప్పి రిసీవర్ పెట్టేశాడు. 5 నిమిషాల తర్వాత టెలిఫోన్ మోగింది. రజాక్ రిసీవర్ తీసి హలో అన్నాడు. నేను బాద్షాని. ఏమిటి అడిగాడు అవతల నుంచి. రజాక్ చెప్పాడు. అతన్ని టెలిఫోన్లో నాతో మాట్లాడమనండి అన్నాడు బాద్షా. రజాక్ ఆ వచ్చిన మనిషికి రిసీవర్ ఇచ్చాడు. నేను బాద్షాని, మీరు నాతో మాట్లాడాలన్నారట అన్నాడు బాద్షా అవతల నుంచి. అవును, నేను బాద్షాతో మాట్లాడాలి. నిజమే. ఏ విషయం గురించి? సారీ, మీరు బాద్షా అంటున్నారు. అయి ఉండొచ్చు, కాకపోవచ్చు కనుక మీతో టెలిఫోన్లో ఏం చెప్పలేను. నన్ను కలుసుకుంటే మాత్రం నేనే బాద్షానని మీకు ఎలా తెలుస్తుంది? మిమ్మల్ని గుర్తుపట్టేందుకు మీ ఆనవాళ్ళు తెలుసు. ఒక ముఖ్య విషయం చెప్పాలి మీకు. అలాగా, నేను అక్కడికి రావడానికి వీల్లేదు. పోనీ మీరు ఎక్కడికి రమ్మంటే నేనే అక్కడికి వస్తాను. వద్దు, కొంచెం ఆలోచించనివ్వండి అని నిమిషం తర్వాత ఆల్ రైట్, మీరు అక్కడే ఉండండి, నేను సాయంకాలం లోపల వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు బాద్షా. ఐఎమ్ వెరీ వెరీ సారీ, నేను ఈ రాత్రే బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఇంకా 1-2 పనులు ఉన్నాయి. సాయంకాలం వరకు ఇక్కడ ఉండడానికి వీల్లేదు కనుక మీరు వెంటనే వచ్చి కలుసుకోవాల్సిందని కోరుతున్నాను. 2 నిమిషాలు బాద్షా మౌనంగా ఉండి అయితే అక్కడే ఉండండి, ఇంకో అరగంటలో వస్తానన్నాడు.
ఆ వచ్చిన మనిషి రిసీవర్ పెట్టేసి రజాక్కి స్వరాజ్యరావుకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, బాద్షా ఇంకో అరగంటలో వస్తారట, నేను ఇక్కడే ఆయన కోసం కాచుకుంటాను అన్నాడు సిగరెట్ వెలిగించి. మీరు పరిస్థాన్ని ఇచ్చి చాలా అవసరమైన పని మీద వచ్చారన్నమాట అన్నాడు రజాక్. అవును, ఇవాళ సాయంత్రమే వెళ్ళిపోవాలి. ఎక్కడికి? చెప్పకూడదు ఎవరికి. బాద్షా కూడా చెప్పరా? చెప్పను. మీరెవరు? బాద్షా కుడి భుజమా? అవును, ఈయన మాజీ డైరెక్టర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు పరిచయం చేశాడు రజాక్. ఓహో, బాద్షాతో స్నేహంగా ఉన్నందుకు మిమ్మల్ని సర్వీసులోంచి తీసేశారా అడిగాడు అతను నవ్వుతూ. కాదు, వేరే కారణాల వల్ల సర్వీసులోంచి తీసేశారు. ఒక వ్యవహారం విషయంలో ఇక్కడ ఉంటున్నాను. మీ పేరు అడిగాడు రజాక్ని. అబ్దుల్ రజాక్, త్వరలో పరిస్థాన్ వస్తాను. యు ఆర్ వెల్కమ్ అని క్షణం ఆలోచించి, ఓహో, ఆ అబ్దుల్ రజాక్ అన్నమాట, చదివాను పత్రికల్లో. అయితే మిమ్మల్ని బాద్షా పట్టుకుని ఇక్కడ దాచాడా అని అన్నాడు. ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అరగంట గడిచిపోయింది. దీపాలు ఆరేయి. మళ్ళా వెలగ్గానే బాద్షా గదిలో వాళ్ళ మధ్య ఉన్నాడు. మీరేనా అడిగాడు బాద్షా వచ్చిన మనిషిని. అతను లేచి నిల్చుని అవును అని బాద్షాని పరీక్షగా చూసి జేబులోంచి ఒక ఫోటో తీసి చూసుకుని తల ఊపి, దయచేసి మీ కుడి చేతి మీద షర్టు మోచేతి వరకు పైకి తీయండి. ఎందుకని? మిమ్మల్ని గుర్తుపట్టేందుకు. నా ఫోటో మీ వద్ద ఉందిగా, ఫోటోతో పోల్చి చూశారుగా. రూపంలో మార్పులు తీసుకురావచ్చు, దయచేసి అడిగింది చూపించండి. బాద్షా మోచేతి మీదకి షర్టు లాక్కుని చేయి చూపించాడు. కరెక్ట్, మోచేతి మీద పుట్టుమచ్చ ఉంది. దయచేసి మీ ఎడంకాలి పాదం వెనక కూడా చూపించండి. బాద్షా మొహం చెక్కపట్టమంది. ఆయన ఆ బూటు విప్పి మేజోడు తీసేసి పాదం ఎత్తి చూపించాడు. థ్యాంక్ యూ సార్, మెనీ మెనీ థ్యాంక్స్. మీకు నా చాదస్తం వల్ల విసుగు కలిగించుంటే క్షమించండి. మీరే బాద్షాని నిశ్చయం చేసుకునే వరకు ఏ విషయం చెప్పొద్దని నాకు అధికారులు ఆజ్ఞ ఇచ్చారు. ఒక ముఖ్య విషయం మీతో చెప్పడానికి వచ్చాను. చెప్పండి. మనం విడిగా మాట్లాడాలి. ఎవరు ఉండకూడదు, ఎవరు వినకూడదు. ఆల్ రైట్, రండి అని బాద్షా దీపం ఆర్పేశాడు. 2 నిమిషాల క్రితం మళ్ళీ దీపం వెలిగింది. బాద్షా వచ్చిన మనిషి వెళ్ళిపోయారు ఆ గదిలోంచి. అతను బాద్షాకి ఏం చెప్తుంది నేను వినగలిగితే అన్నాడు. ష్ అని పెదవుల మీద వేళ్లు పెట్టి హెచ్చరించాడు రజాక్. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఇంకొంచెంసేపట్లో కలుద్దాం. థ్యాంక్ యూ.